ఏపీలో కరోనా కేసులు 49కి చేరాయి. 302 మంది అనుమానితులకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో కొత్తగా 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 3, ఎన్టీఆర్ జిల్లాలో 2, ఏలూరు, కృష్ణా, తిరుపతి, విశాఖ, అల్లూరు జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. కరోనా కారణంగా 4 మృతి చెందారు. కోవిడ్ బాధితుల కోసం వైద్య శాఖ ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. ఏపీలో కరోనా కేసులు 49కి చేరాయి. 302 మంది అనుమానితులకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో కొత్తగా 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 3, ఎన్టీఆర్ జిల్లాలో 2, ఏలూరు, కృష్ణా, తిరుపతి, విశాఖ, అల్లూరు జిల్లాలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. కరోనా కారణంగా 4 మృతి చెందారు. కోవిడ్ బాధితుల కోసం వైద్య శాఖ ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి, రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు మాత్రం పెరుగుతున్నాయి. దీని మీద కూడా వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రజలకి ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. నిన్న ఒక్కరోజే 10 కేసులు నమోదవడంతో వైద్య ఆరోగ్య శాఖ కూడా ఇంటింటికి వెళ్లి చికిత్సలు, అదేవిధంగా చూసుకున్నట్టు మాత్రం ఎవరైతే అనుమానితులు ఉన్నారో వాళ్ళ మీద కూడా దృష్టి సారించాలని ఇప్పటికే సిబ్బందికి సూచనలు కూడా చేసిన పరిస్థితి నెలకొంది. 302 మంది అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నమూనాలను కూడా సేకరించి ఇప్పటికే పూణేకి పంపించిన పరిస్థితి నెలకొంది. దీనిలో భాగంగా చూసుకున్నట్లయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ 49 కేసులు మాత్రం నమోదయ్యాయి. 4 మృతి చెందారు. అదేవిధంగా నిన్న చూసుకున్నట్లయితే గుంటూరులో 3 కేసులు నమోదయ్యాయి, కొత్త కేసులు. ఎన్టీఆర్ జిల్లాలో 2 కేసులు, ఏలూరు, తిరుపతి, విశాఖపట్నం, అల్లూరు సీతారామ జిల్లాలో కూడా ఒక్కో కేసు నమోదవడంతో మాత్రం అప్రమత్తమైన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో చూస్తున్న మంత్రి సత్యకుమార్ కూడా దీని మీద కూడా దృష్టి సారించాలని చెప్పి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖలకు కూడా సూచనలు చేసిన పరిస్థితి నెలకొంది. అప్రమత్తంగా ఉండాలని చెప్పిన పరిస్థితి నెలకొంది. కిట్లు కూడా అదే విధంగా చిరంజీవులు కూడా అన్నింటినీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అదే విధంగా చూసుకుంటే మాత్రం రోజు రోజుకు కేసులు నమోదవుతుండే మాత్రం టాప్ కింద నీరులాగా ప్రవహిస్తుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వచ్చేది వర్షాకాలం కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే కింది స్థాయి అధికారులు కూడా సూచనలు చేసిన పరిస్థితి నెలకొంది. దీని మీద కూడా వైద్య ఆరోగ్య శాఖ కూడా సీరియస్ గా ఉంది. కొన్ని సందర్భాల్లో చూసుకున్నట్లయితే ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. గుంటూరు జిల్లాలో ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేసి దాదాపు 30 బెడ్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎయిమ్స్ లో కూడా ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే మాత్రం 3 కేసులు కూడా నమోదయ్యాయి. వాటిని మరో 2 కేసులు కూడా నమోదైన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా ఎయిమ్స్ లో కూడా ప్రత్యేక వార్డులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మాత్రం కరోనా కేసులు పెరుగుతుంటే ఇప్పటికే ఆయా జిల్లాల శాఖ అధికారులు కూడా అప్రమత్తమైన పరిస్థితి నెలకొంది. చిరంజీవి, రైట్, థ్యాంక్ యూ వీరాస్వామి.